ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్లను మందలిస్తే కార్యకర్త నుంచి పార్టీ అధ్యక్షుని దాకా ఎవరో వచ్చి ట్రైనింగ్ ఇచ్చినట్టే ఒకటే తీర్లో మాట్లాడుతుంటారు. ఏ ముచ్చట అడిగినా బీజేపీ వాళ్ళని అడిగినా పార్టీ లైన్లోనే పోతుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదబ్బా, స్వేచ్ఛ స్వతంత్రం పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఏం మాట్లాడినా చెల్తా. ఎమ్మెల్యే దానం సార్ తరీకే అలాగుంది. వరంగల్ బీఆర్ఎస్ మీటింగ్ గురించి అడిగితే కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా భావిస్తున్నాను. కేసీఆర్ సార్ ను చూస్తానికి మస్తు మంది వస్తారు, మీటింగ్ ఫుల్ సక్సెస్ అవుతుంది అంటాడు. అంతేకాదుల్లా గచ్చిబౌలి భూముల మీద స్మితా సబర్వాల్ మేడానికి ఫుల్ సపోర్ట్ చేసిండు సారు. సబర్వాల్ గారు కూడా చాలా హానెస్ట్ ఆఫీసర్, ఆమె కూడా స్మితా సబర్వాల్ కూడా. మరి ఆమె ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందని నేను భావించడం లేదు. ఇక సర్కార్ పెద్ద ఆఫీసర్ శాంతి కుమార్ మేడం గురించి సుప్రీంకోర్టు ఏమన్నదో యాద్ చేసిండు. చీఫ్ సెక్రటరీ గారిని మీరు చూసారు, మన సుప్రీంకోర్టు కూడా జైలుకు పోతారా అన్నారు. ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన ఉంది అనేది. దానం నాగేందర్ సార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి ఇప్పుడు గిట్ల మాట్లాడుతుండే వరకు ఒక్కొక్కరు ఒక్కో తీర్లు అంటుర్రు అబ్బా.